Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ముఖ్యంగా నార్త్ వెస్ట్ ఢిల్లీ సుల్తాన్పూరి ప్రాంతంలో క్యాంపెయినింగ్ పోయినాము. అక్కడ ఎంతోమంది మన తెలంగాణ నుంచి ఎన్నో కుటుంబాలు 300-400 కుటుంబాలు వచ్చి గత 50 ఏళ్ళ సంది ఉంటుండ్రు. వాళ్ళందరితోటి కలవడం జరిగింది. ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టుకున్నాము. చాలా సంతోషం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని, ఇంతకుముందు కొందరు ఇటు అటు వేసిండ్రు, కాంగ్రెస్కో ఆమ్ ఆద్మీకో వేసిండ్రు, కానీ ఈసారి అయితే వారు కట్టుబడి ఉండ్రు మోడీకి వేస్తామని. అట్లనే ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి కలిసిండ్రు. ఈరోజు కూడా ప్రచారానికి పోతున్నాను, పోయి వాపసు పోతున్నాను. సంతోషం ఏంటంటే మోడీ వేవ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడనో నార్త్ ఇండియాలో ఉందనుకున్నారు, కానీ ఈరోజు యావత్ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా మోడీ వేవ్ ఉన్నది. ఈ 6 నెలల మొత్తం మారింది. అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు మొత్తం మారింది. ఉదాహరణంగా మన గ్రామీణ ప్రాంతంలలో, అది కూడా మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో బీజేపీ అంతా బలంగా లేకుండే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఆడ తాండూరులో జనసేనకు 4,000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్లో 7,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత అదే ప్రాంతంలో ఇప్పుడు 20% కాదు 20 ఇంతలు 4,000 ఓట్లు వచ్చిన దగ్గర 80,000 నుంచి లక్ష ఓట్లు వస్తున్నాయి. అయితే అని నేను అనుకుంటున్నా. నా అంచనా ప్రకారం ఆడ భారీ మెజారిటీ తోటి ఎక్కడైతే డిపాజిట్ కూడా రాని ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈసారి భారీ మెజారిటీతో వస్తుంది. కానీ ఇక్కడ ఢిల్లీకి వస్తే నాకు విచిత్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ మీద తెలంగాణలో ఎంతో దుష్ప్రచారమైంది. అక్కడనేమో మీరు కవితను అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయి అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు మోడీ, ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఒక మాట లిక్కర్ స్కామ్ మీద, ఇక్కడ ఉల్టా మాట. ఎక్కడైతే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయమంటుండ్రో, కవిత మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీయా, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా, మోసం చేస్తుందా? అక్కడో మాట ఇక్కడో మాట. ఇంకో ప్రచారము, పెద్ద దుష్ప్రచారము తెలంగాణనే మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టింది. ఏంటంటే మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్స్ తీసేస్తారు. నిజంగానే వాళ్ళకి హక్కు కూడా లేదు అట్లా మాట్లాడుతందుకు. అంబేద్కర్ను ఓడగొట్టిన వాళ్ళు, అంబేద్కర్ను అవమానించిన వాళ్ళు, వాళ్ళకు హక్కు కూడా లేదు. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ రాయ్బరేలీలా ఆడ రిజర్వేషన్స్ పెట్టిండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు రాయ్బరేలీలో రిజర్వేషన్స్. ఏం రిజర్వేషన్స్? అది రిజర్వ్డ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ అని. రాయ్బరేలీలో 31% ఎస్సీస్ ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేయలేదు. ఎందుకంటే అది రిజర్వేషన్స్ పెడితే ఎస్సీలకు పెట్టాలియా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.